If you have guts, troll this cinema. కన్నప్ప బ్లాక్ బస్టర్ ఇంటి కొట్టిండు, విష్ణు కూడా వచ్చిపోయాడు. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, సూపర్ మూవీ. బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. ఇంకా మీకు ట్రోల్ చేసే దమ్ముంటే టీవీ ఛానల్ అక్కడెక్కడ కూర్చొని మాట్లాడకందు, రోడ్డు మీదకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసి ట్రోల్ చేయండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఎవరు ట్రోల్ చేసినా మన వాళ్ళకు రిటార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమానే రిటార్డ్ ఇస్తుంది, సినిమానే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రభాస్ ఎంట్రీ మొత్తం థియేటర్ మొత్తం రచ్చ మేడం, క్లియర్ ఉంది. స్మార్ట్ గా వచ్చేస్తాడు, క్లీన్ గా వచ్చేస్తాడు, వైలెన్స్ తో రాడు, పద్ధతిగా వచ్చేసి పద్ధతులు ఎవరికి ఎలా నేర్పాలో అవి నేర్పుతాడు. శివుడు అంటే ఏంటి, శివం అంటే ఏంటి, శివుడు కన్నప్పని ఎలా, మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ ప్రభాస్. ప్రభాస్ లేకపోతే సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవింద గోవింద. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడండి. ఇప్పుడు చాలా దారుణాలు పెరుగుతూ ఉన్నాయి. యూత్ తప్పనిసరిగా ఈ సినిమా చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే అందరిలో కామం పెరిగిపోతా ఉంది, భక్తి అనేదే లేదు. ఆ భక్తి ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించాడు. మంచు విష్ణన్న యాక్సెప్ట్ అన్న ఆర్సీబీ కప్పు కొట్టింది 18 ఏళ్ళ తర్వాత. ఈ తర్వాత మళ్ళీ మంచు విష్ణన్న 18 ఏళ్ళ తర్వాత ఇటు కొట్టాడు. ఫుల్ హ్యాపీ అన్న. ప్రభాస్ అయితే అసలు వేరే లెవెల్. అంతే, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగే పండగ. సినిమా ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. సూపర్ హిట్ తమ్ముంటే ఆపు ఏ కన్నప్ప సూపర్ సూపర్. అయినా హైలైట్స్ రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుమ మొత్తం హిట్ మైండ్ బ్లోయింగ్ అన్నమాడు మనోడు బిగ్ బాస్ పోతాడు. ఎంత బాగుంటుంది అది, చాలా అద్భుతంగా తీశారు. ఎవడైతే దీనికోసం బాగోదు, ఎక్కడ పోయిందని రెడీగా ఉంది, దానికోసం చెప్తామని వెయిట్ చేశాను కదా. సో దానికోసం పక్కాగా సమాధానం చెప్పే విధంగా అయితే సినిమా అక్కడ నుంచి సినిమా ఇంకా అయిపోతుంది. భక్తి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే విష్ణుకి భక్తి అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి చూడడానికి మంచి మనోజ్ వచ్చారు కదా. అవును, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పటికైనా వాళ్ళ అన్నదమ్ములు అబ్బా, మీరెవరు నేనెవరు, అది అక్క సంబంధం. అది అప్పటికే పోయిందేమో ఉండదు. వాళ్ళేదో మిస్అండర్స్టాండింగ్ చిన్న చిన్న డిఫరెన్స్ వస్తే దానికోసం అది ఏదో బయటకు వచ్చింది అంతే తప్ప అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఏదైనా రిలేషన్ రేపొద్దున ఎవడు పోయినా పుట్టినా ఉన్నా ఏదైనా సరే వాళ్ళే వెళ్ళాలి. నువ్వు నేను కెమెరాలు పట్టుకొని వచ్చి వాళ్ళు వచ్చారు ఎవరెవరైనా సెలబ్రిటీ వీడియోలు తీసుకోవడం తప్ప మనం దేనికి ఉండవు. రిలేషనే దానికి ఉన్న వాల్యూస్. ఈరోజు మళ్ళీ మనోజ్ వచ్చాడు, నాకైతే హ్యాపీ అనిపించింది. వాళ్ళు త్వరగా కలిసి హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాను. ఎప్పుడు కూడా అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ అలాగా పిల్లలు తల్లిదండ్రులు అలా పొద్దుకోకూడదు, తిట్టుకోకూడదు. సో డెఫినెట్గా త్వరలో కలుస్తారని నమ్మకం నాకైతే ఉంది. కలుస్తారు, ఎందుకంటే అది రక్త సంబంధం. ఎప్పుడు తెచ్చి కూడా తెగిపోయేది కాదు కాబట్టి వాళ్ళు కలిసే ఉంటారు. ఎట్లా ప్రపంచం విష్ణు అన్న నడుకుడే తలకాయ లేచిపోతాయి. ఓడైనా పేరు కానీ సినిమా కానీ తప్పు చేస్తాడనుకో నరుకుతారు సినిమా అంతా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఓడ ఆపడానికి లేదు, 1000 కోట్లు పక్క. ప్రభాస్ అన్న యువర్ టాప్. లేట్గా వచ్చి లేటెస్ట్ తీసామన్న సినిమా. నెక్స్ట్ వచ్చే సినిమా దయాలకి ఈ బంధానికి శివుడికి కాంబినేషన్ సూపర్ హిట్. అందరూ చూడొచ్చు భయ్యా, లేదు అట్లా తీసేయాలనేం కాదు, అన్నిట్లో కూడా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి కొంచెం బాహుబలి రిఫరెన్స్ కనబడుతుంది మనకి, కానీ అది ఓవర్కమ్ చేశారు. బట్
కంపేర్ చేయడం అని కాదు కానీ రిఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళు, ఇంకా నడిపించాలి కదా ఏదో ఒకటి. రొమాన్స్ అయినా కానీ లవ్ స్టోరీ ఎట్లా మొదలైద్ది, 2 ఫ్యామిలీ సెటప్ అయినా కానీ కొంచెం బాహుబలిని రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ లిటరల్గా ఓకే. డైరెక్షన్ చాలా బాగుంది భయ్య, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి డైరెక్షన్ వస్తుందేమన్నా. అంటే ఎక్కువ సినిమాలు తీసింది కాదైనా చాలా చిన్న సినిమాలు తీసింది, కానీ అంటే సీరియల్ తీసింది. కానీ ఒక సినిమా ఎక్కడ ఎంత కట్ ఉండాలి, ఎక్కడ ఎంత ఉండాలి ఏంటనేది మొత్తం క్లియర్గా పెట్టారు. కానీ ఒకటే మిస్సింగ్, శివయ్య డైలాగ్ కనబడలేదు మాకు, తర్వాత యాడ్ చేస్తేనో చూస్తాం. చాలా బాగా అనిపించింది. అంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం బాగుందన్న సినిమా. బట్ ఫస్ట్ హాఫ్ అంతా బోరింగే. ఫస్ట్ హాఫ్ అంతా బీజిఎం సాంగ్స్ గింటెస్తుంది. ఇంకోటి ఏంటంటే మంచు విష్ణు యాక్టింగ్ అయితే మాత్రం కొంచెం నిజంగానే స్కిల్ పెంచుకోలేను. ఎందుకంటే ఎప్పుడో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమా చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా యాక్టింగ్లో మనల్ని ముంచాలి. కానీ మంచు అన్న చేత లోపల జోకులు వేసుకుంటారు. లోపల థియేటర్లో మంచు అన్న ఫస్ట్ హాఫ్ అంతా జోకులు వేసుకున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అది యాక్టింగ్ అనిపించుకోదు. బట్ బీజం మాత్రం 20 కోట్లు 100 కోట్లు ఒక్క బీజంకి ఇచ్చేది. ప్రభాస్ గారు వచ్చిన ఎంట్రీ కానీ రుద్రన్న సాంగ్ తీస్తారు. ఆ సాంగ్ పెట్టండి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బట్ ప్రభాస్ గారు వచ్చిన కానీ సినిమా బిల్డప్ అవుతుంది. కరెక్ట్గా ప్రభాస్ వచ్చి ఎలివేషన్లు అయితే బాగున్నాయినా. బట్ మోహన్ బాబు క్యారెక్టర్ ఆయన వచ్చినప్పుడు బీజం సీన్స్ 2-3 సీన్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా. అలాగే ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ గారు వస్తారు. ఆ ఉండే 2 నిమిషాల ఎపిసోడ్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ హీరో తండ్రి చనిపోయినప్పుడు ఒక ఎపిసోడ్ ఒక యుద్ధం ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ ఏంటంటే అందరూ వచ్చి కొట్టుకుంటారు, అయిపోతుంది. నీకు అమ్మ నీకు బడ్జెట్ లేకపోతే ఇంకా తెచ్చి పెట్టుకో, అంతేగాని సగం ఫైట్లు చూపించడంట్రా. నిజంగా చెప్తాను, ఈ సినిమా 2 సార్లు ఎవడో చూడాను. బట్ ఫస్ట్ టైం అయితే ఒకసారి అయితే చూడొచ్చు లాస్ట్ 40 నిమిషాల కోసం. బట్ బతికన్నప్పుగా మంచు విష్ణు లాస్ట్ 20 నిమిషాలు చిప్పు చెండాలేనని చెప్పాలి యాక్టింగ్. బట్ బీజిఎం అయితే సినిమా బీజిఎం లేకపోతే మధ్యలో వచ్చేది. నిజంగా చెప్తాను, సినిమాకి ఎవడొచ్చినా ఏదో ట్రోల్ చేస్తారు కానీ సెకండ్ హాఫ్ రండి, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కంగువ మీకు రిఫరెన్స్ కంగువ చూసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అని అంతే. అన్నా తెలుగు ఇండస్ట్రీకి హీరో వచ్చిండు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచు విష్ణు ఒక్క ఎత్తు. మామూలుగా చేయలే యాక్టింగ్ అతరగొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా, యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్గా చూపించిన సినిమా ఏదైనా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదప్ప, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలా మంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరూ ఎంత నొక్కి పట్టాలన్నా ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలేమయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్క క్లైమాక్స్ లో మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించినాయి భయ్య సాంగ్స్ కానీ. అలాగే హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ ఇచ్చేసి సూపర్ ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కన్నప్ప టీం కూడా కష్టపడింది చెప్పాలంటే. అక్కడికి వెళ్ళి న్యూజిలాండ్లో లేకపోతే అక్కడెక్కడికి వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు, రామోజీ ఫిలిం సిటీలో కూడా తీయచ్చు. కానీ ఏంటంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలి. సెకండ్ హాఫ్ కనబడింది, ఫస్ట్ హాఫ్ కనబడలేదు. కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొన్ని లొకేషన్స్ కానీ ఒక్కొక్క పిచ్చి కనిపించినప్పుడు అరే అక్కడికి వెళ్ళాలి షూట్ చేయడానికి. మోహన్ లాల్ గారు కానీ క్యారెక్టర్ చిన్నది ఉంటుంది కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ప్రభాస్ గారు ఎంట్రీ ఉందనుకో, అది చెప్పలేము. అది ఎలా ఉంటుందంటే నాకు తెలిసి సినిమా గట్టిగా చూసినోడికి ప్రభాస్ గారు కల్లోకి వచ్చేస్తారు ఈరోజు శివుడు రూపంలో అనమాట. అంటే ఆ రేంజ్లో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్. అది ఎలా ఉంటుందంటే సినిమా చాలామంది ఏం చేస్తారంటే ఏదో మాట్లాడేసి ఒక 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ సినిమాని నాశనం చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రతి సినిమాలో తప్పులు ఉంటాయి, తప్పుల గురించి చెప్పాలి. సినిమా మొత్తం బాగోలేదని చెప్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగోలేదండి, ఫస్ట్ హాఫ్ రావాల్సిన అవసరం లేదు. కానీ సెకండ్ హాఫ్ సినిమా అసలైన సినిమా కన్నప్ప స్టార్ట్ అయ్యేది అది. ఎందుకంటే ఒక భక్తుడు ఎలా ఉంటాడు, నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు అంటే నోట్లోంచి నీళ్లు పోసి మనం శివుడికి అభిషేకం చేస్తామా, ఇందులో చేస్తాడు. మాంసాహారం నైవేద్యం పెడతామా, ఇందులో పెడతాడు. పట్టు వస్త్రాలు పెడతాడు. అంటే ఏంటంటే కొన్ని మనకి తెలియని చూపించారనమాట. కాళహస్తిలో ఇలాంటిది ఉంటుందా అంటే కాళహస్తి కాదని 2 అమ్మాయిలు చేశారు, విష్ణు గారు వాళ్ళ అమ్మాయిలే చేశారు. ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే. అంటే అది కొన్ని షార్ట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే విష్ణు గారు వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం చేసిన చిన్న సీన్ అయినా కూడా మామూలుగా చేయలేదు నిజంగా చెప్పాలంటే. అదేంటంటే చిన్న కరప్షన్స్ ఓపెన్గా చెప్పాలంటే విష్ణు గారు చూసినా కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన ట్రోల్స్ అందరికీ కూడా పిలిపించి కొంచెం సీజీ వరకు కొంచెం మీకు ఏదైనా నచ్చకపోతే కనుక మీకు చూపించి మీరు ఓకే అంటేనే నేను వేస్తాను అన్నారు కదా.
చిన్నది శివుడు కంఠంలో విషం మింగినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంటది కదా, అది కదులుతుంది ఫ్రేమ్ లో. అసలు సీజీ వర్క్ అనేది అందులో ఉండిపోయి బాగుండేమో అని, ఎందుకంటే లుక్ ఆయన శివుడి మీదకి వెళ్ళట్లేదు, మనకి ఆ మెడ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న చిన్నవి కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం మొత్తం కవర్ అయిపోతుంది. ఎమోషనల్ గా బయటకు వస్తాడు, నిజంగా చెప్పాలంటే ఎమోషనల్ గా బయటకు వస్తాడు. ఏదన్నా మనం వాగుదాము తెలియక తెలుసో ఏదో వాగేసి హైలైట్ అయిపోదాం అనుకునే వాడికి మాత్రం ఒకటే చెప్తున్నా, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడానికి కూడా అర్హత ఉండదు అడిగి, అది మాత్రం చెప్పగలను. హీరో లేదో తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ బాగాలేదు, ల్యాగ్ ఉంది పీక్ అన్న, అసలు పీక్ అసలు అంతే. ఇక యాక్టింగ్ మాత్రం చింపేసినారు, అసలు సీట్లు తినిపోయినాయి, లోపల సీట్లు తినిపోయినాయి. కలెక్షన్ అయితే నువ్వు ఎక్స్పెక్టే చేయవన్నా, ఎక్స్పెక్ట్ చేయలేవు. అదే అంత నెగిటివ్ ట్రోల్ అయింది ఈ సినిమా, ఇంత కలెక్ట్ చేసింది అన్న ఇదిలో ఉంటావు నువ్వు. నెక్స్ట్ అడిగేదన్నా విఎఫ్ఎక్స్ నేషనల్ అవార్డు అంటావా? ఆన్ ద వేలో ఉందన్న, ఆన్ ద వేలో ఉంది. మనం పోయి రేపు తెచ్చుకోవటమే ఉంటుంది అంతే, మనం తెచ్చుకోవటమే లేట్ అంతే. అవార్డు మాత్రం ఆన్ ద వేలోనే ఉంది, ఆల్రెడీ చెప్పేసినాం. మూవీ టీం అదే పని మీద ఉన్నారు. రేపో మాపై అమెజాన్ ఫ్లిప్కార్ట్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎలా పంపించినా తెలియదు, అది మాత్రం వచ్చేస్తుంది. అన్న మనోజ్ వచ్చాడు కదా, మీకు ఎట్లా అనిపించింది? అంటే అన్న వేరే అన్న, వాళ్ళకి ఎన్ని ఉన్నాకుండా సపోర్ట్ చేయడానికి అయితే మంచిగా వచ్చేసింది అన్న. దానికి అన్నకి నేను పెద్ద ఫ్యాను, అన్న సినిమాని చూడలే కదా, అన్నకైతే నేను పెద్ద ఫ్యాను. ఇక అది అంతే, ఇక పర్సనాలిటీకి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం వేరే అన్న. ఇక మెయిన్గా వచ్చిన మోటివ్ ఏంటంటే ప్రభాస్ అన్న కోసమే, ఆ అన్న కోసమే సినిమా చూడడానికి వచ్చి రావడం జరిగింది. అట్లా వేరే అన్న అసలు ఏది చెప్పనికైతే ఏం లేదు, పీక్ అంతే. ప్రతి ఒక్క జానర్లో అది మ్యూజికే కావచ్చు, విఎఫ్ఎక్ఏ కావచ్చు, ఏమంటారు యాక్టింగే కావచ్చు, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ అంతే. క్లైమాక్స్ చెప్తున్నా కదా, వేరే లెవెల్, మాటలు లేవు. మనం చెప్పినా కూడా అర్థం కాదు, కాకపోతే చూడండి, చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇంత బట్టలు చింపుకొని ఎందుకు చెప్తున్నా అంటే అది మ్యాటర్ ఉంది లోపల, చాలా ఉంది, మనం పోయి చూడాలంటే.